Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Poli, Hyderabad. ఈ రోజు మనం కేస్ స్టడీస్ గురించి మాట్లాడుతున్నాం. ఒక పేషెంట్ రీసెంట్గా వచ్చారు. ఈస్ ఏ 40 years old మ్యాన్. ఆయనకి ఇద్దరు కిడ్స్ ఉన్నారు ఆల్రెడీ. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వన్ ఫైన్ డే హీ డిసైడెడ్ ఐ వాంట్ వన్ మోర్ బేబీ. కానీ దీనికంటే ముందు ఇద్దరు బేబీస్ అయిపోయిన తర్వాత ఆయన వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నారు. అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్, కూని శస్త్రచికిత్స అంటారు కదా అది. సో ఇది అయిపోయినాక మన దగ్గరకు వచ్చారు. సో వచ్చినప్పుడు వాళ్ళ ఫస్ట్ హిస్టరీ తీసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది, అరే ఇది ఆల్రెడీ అండర్వెంట్ ఈ సర్జరీ అయిపోయింది. సో వీళ్ళకి నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి దాని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. మొదటిగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తాం. అంటే ఇది వాసెక్టమీ రివర్సల్ ఆపరేషన్ చేయించుకోవాలా, లేకపోతే మీరు ఐవీఎఫ్ లాంటి పద్ధతులకి పోవాలా అని. సో సింపుల్గా అన్నిటికంటే ఈజియెస్ట్గా వాసెక్టమీ రివర్సల్ ఆపరేషన్ ఉంటుంది. వాసెక్టమీ రివర్సల్ అంటే ఏంటంటే మనం అసలు వాసెక్టమీ అంటే ఏంటో ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేయాలి. దీంట్లో ఏంటంటే మనకి టెస్టిస్ నుంచి బయటకి తీసుకొచ్చే దారిని వాస్ డిఫరెన్స్ అంటాం. అంటే వీర్య కణాన్ని బయటకు తీసుకొచ్చే పైప్ని వాస్ డిఫరెన్స్ అంటాం. ఈ కూనీ సర్జరీలో ఈ వాస్ డిఫరెన్స్ని రెండు మధ్యలో కట్ చేస్తాం. కట్ చేసి ఇక్కడ ఒక కుట్టు ఇక్కడ ఒక కుట్టు వేసేస్తాం, ఎందుకంటే ఈ కణాలు బయటకు రాకుండా. ఇప్పుడు మనం రివర్సల్లో ఏం చేస్తామంటే ఇవి రెండింటిని దగ్గర తీసుకొచ్చి ఎక్కడైతే మనం అది క్లోజ్ చేసేసామో దాన్ని మళ్ళీ రీఅటాచ్ చేయడానికి ఆపరేషన్ చేస్తాం. దీన్ని వాసెక్టమీ రివర్సల్ సర్జరీ అంటాం. ఈ వాసెక్టమీ రివర్సల్ సర్జరీలో సక్సెస్ రేట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే అట్లీస్ట్ 70% ఆఫ్ కేసెస్లో, అంటే 100 కేసెస్లో 70% సక్సెస్ చాలా హై. 70% కేసెస్లో సక్సెస్ అవుతుంది. సో ఇది అన్నిటికంటే ఉత్తమమైన సర్జరీ. ఇది కాని వాళ్ళు కొందరు చాలా మంది ఏంటంటే ఈ 40 years వచ్చినప్పుడు ఫీమేల్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది, వైఫ్ కూడా 36-37 ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్ ప్లాన్ చేస్తాం. ఈ ఐవీఎఫ్ ప్లాన్ చేసినప్పుడు ఏం చేస్తాం అంటే ఈ వాసెక్టమీ రివర్సల్కి వెళ్ళకుండా డైరెక్ట్ టెస్టిస్ నుంచి ఒక టీసా పద్ధతి ద్వారా టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ ద్వారా స్పర్మ్ తీసేసుకుంటాం. స్పర్మ్ తీసుకొని వాళ్ళకి చేపిస్తాం. ఒక యంగ్స్టర్స్లో వైఫ్ యంగ్గా ఉంది అంటే మనం వాసెక్టమీ రివర్సల్ చెప్తాం. వైఫ్ ఏజ్ ప్రోగ్రెస్ అయిందంటే అబోవ్ 33 కానీ 35 కానీ అబోవ్ ఉంటే మనం డైరెక్ట్ ఐవీఎఫ్ చెప్తాం. ఎందుకంటే ఉమెన్స్లో ఎగ్ క్వాలిటీ అనేది 33 years క్రాస్ అయిన తర్వాత ఖచ్చితంగా తగ్గుకుంటూ వస్తుంది. కాబట్టి ఆ రిస్క్ తీసుకోలేం. కాబట్టి అప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్గా ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని చేస్తాం. ఈ పేషెంట్కి మేము డైరెక్ట్లీ వాసెక్టమీ రివర్సల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం, ఐవీఎఫ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. కానీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫీమేల్ ఫ్యాక్టర్ ఏజ్ 36 ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఐవీఎఫ్ సైడ్కి మనం ప్రొసీడ్ అవ్వాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.